హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం. కార్తీక పురాణం 20వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ ముందు కథని మనకి నైమిషారణ్యంలో జరిగిన విషయాన్ని కథని చెప్పారు. ఆ తర్వాత వశిష్ఠుడు చెప్తున్నాడు మిథిలా నగరాధీశుడైన జనక మహారాజుకి. నిరంతరం పుణ్యకార్యాలతోటి అలరారే పర్వాల మాసమే కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగదు. అయితే పురంజయుని కథ ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని గురించి మరింతగా తేట తెల్లపరుస్తుంది, ఇంకా ఎక్కువ తెలియజేస్తుంది. పూర్వము అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దాన్ని నేను నీకు చెప్తాను వినమన్నాడు. ఇప్పుడు చూడండి ఎంతమంది మారారు. వశిష్ఠుడు, జనకుడు వీళ్ళిద్దరు మెయిన్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ కథల్లో నైమిషారణ్యంలో జరిగిన కథ సూత మహాముని చెప్పింది, తర్వాత ఏమో ఇంకొక ఋషి చెప్పింది, జ్ఞానసిద్ధుడు ఆయన మాట్లాడింది, ఇన్ని వ్యవహారాలు వచ్చినాయి. ఇప్పుడు అత్రి మహాముని మరియు అగస్త్య మహర్షి వీళ్ళిద్దరి సంగతి వస్తుంది. వాళ్ళిద్దరూ ఒక సందర్భంలో మాట్లాడుకున్నది ఈయన విని లేదా ఆయన ఇంకొకళ్ళ ద్వారా విని అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు, అది నేను నీకు చెప్తున్నాను అని. అయితే అత్రి మహర్షిని వేడుకున్నారట. ఏమని? ధర్మవేత్త దైవాంశ సంభూతుడు అయినటువంటి అగస్త్య మహర్షి ఆయనకు సహజంగానే ధర్మం తెలిసినవాడు. కేవలము దేవతలకి మేలు చేయటం కోసం, ప్రపంచానికి మేలు చేయటం కోసం కాశీవాసాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. అట్లాంటి చాలా గొప్పవాడైనటువంటి ఆయన అత్రి మహామునికి నమస్కారం చేసి కార్తీక మాస వైభవాన్ని మహాత్మ్యాన్ని గురించి మీ నోటి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడిగి అత్రి మహామునితోటి ఈ కథ చెప్పించుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అగస్త్య మహర్షి, ఈ కార్తీకం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయటం, దీపదానం చేయటం వల్ల కలిగేటువంటి ఉత్తమ ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. నదీ స్నానం మనలాంటి సామాన్య జీవులకి కుదరదండి. మనం ఏ టౌన్లోనో సిటీలోనో ఊళ్ళలో హైరాణగా ఉండే జీవితాల్లోనూ ఉంటాం. మనం ఏం చేయగలుగుతాము? ఇంట్లో పొద్దునే స్నానం చేయగలుగుతాం. మహా అయితే సమీపంలో ఏదైనా చెరువో లేకపోతే ఏ దేవాలయానికి సంబంధించిన కుండ్రమో వెళ్తే స్నానం చేయగలుగుతాం, కానీ నదీ స్నానం మన వల్ల కాదు. పరివాహక ప్రాంతాల్లో ఉండి ఈ శ్రద్ధ మీద ఉండి నిత్యము గోదావరి స్నానమో కృష్ణా స్నానమో ఏ తుంగభద్రా స్నానమో చేయగలిగే అదృష్టవంతులు ప్రత్యేకంగా ఉంటారు. మనలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ నెలలో ఒక్కసారైనా నదీ స్నానానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకటే పౌర్ణమి నాడు సముద్ర స్నానం కుదరలేదు మనకి, పోని చివరి రోజుల్లో అయినా సరే ఒక్కరోజు వెళ్ళి ఏ నదిలోనో తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే గనక స్నానం చేయగలిగితే విశేషమైన ఫలితం లభిస్తుంది. మొత్తం కార్తీక పురాణం అంతా కూడా ఇదే చెప్తాడు నదీ స్నానం గురించి. మనం ఏదో సూక్ష్మంలో మోక్షం హరగంగే అని నీళ్లలో గంగానదిని ఊహించుకుని ఓ వాక్యం చెప్పుకుని ఇదే ఇంకా మనం చేయగలిగేది అని చేస్తాం. కానీ ఈ సంవత్సరం కుదరకపోతే వచ్చే సంవత్సరం అయినా ప్రయత్నం చేసి కార్తీకంలో ఒక నదీ స్నానము తప్పకుండా చేయాలి. 3 నదుల్లో చేయగలిగితే మరీ మంచిది. ఓ 3-4 రోజులుండి మన చుట్టాల ఇంట్లోనో మన ఇంట్లోనేనో మన ఊళ్ళోనో వెళ్ళి ఏ చెరువుకో నదికో కాలువ పారే నదిలోనో ఎక్కడైనా స్నానం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. దానివల్ల వచ్చే పుణ్యం కంటే కూడా ఈ ప్రవహించే నదులలో ఉండే కరెంట్స్ మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. పురాణాంతర్గతమైన విషయమే అయినప్పటికీ ఇది తప్పకుండా మన ఆరోగ్యానికి ఉపకరిస్తుంది కాబట్టి చేస్తే బాగుంటుందని. అయితే దీపదానం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు చెప్పడం ఇన్ని అని చెప్పడానికి వీల్లేవు. స్నానంతో పాటు దీపదానం, ఒకవేళ నదీ స్నానం కుదరలేదు దీపదానం చేసుకోవచ్చు. దేవాలయంలో ఉన్న అర్చకుడికి చేయొచ్చు, మన ఇంటి పక్కన ఉండే బ్రహ్మచారి అబ్బాయికి చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. బ్రహ్మచారికి ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, సద్బ్రాహ్మడు ఎవరైనా వేద పండితులు వాళ్ళు అలా అవకాశం దొరికితే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. దానం వల్ల అపరిమితమైన ఫలితం లభిస్తుంది. అయితే సమస్త పాతకాలు వీటి వల్ల తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ జన్మలో చేసిన పాతకాలు నశించడంతో పాటుగా వచ్చేది పునర్జన్మ లేకుండా ముక్తిని సంపాదించే అవకాశం కూడా మనకి ఈ దానం వల్ల ఈ స్నానం వల్ల లభిస్తుందట. పూర్వము పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుణ్ణి చేసింది. అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాస మహాత్మ్యం పూర్తిగా తెలుస్తుందని చెప్పాడట అత్రి మహర్షి. ఏమిటో ఆ కథ, పురంజయుడనే వాడెవడు అని అగస్త్య మహర్షి అడగ ఇలా చెప్తున్నారు. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు
అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు. పూర్వం త్రేతాయుగంలో అనగానే రాముల వారు ఉన్న కాలం కాదా అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుందండి. రాముల వారి కాలము ఒక కల్పంలో, ఒక యుగంలో, ఇవి 4 యుగాలు ఒక బంచ్ కదా. అలాంటివి అలా సైకిల్ తిరుగుతూ ఉంటాయట. ఈ 4 జరిగేవి కొన్ని 100 సైకిల్స్ తిరిగాక అప్పుడు ఈ కల్పం నశించిపోతుందని మళ్ళీ వస్తుందని చెప్తారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని. ఈ సైక్లింగ్లో ఒక యుగంలో ఉన్న రాముల వారు ఇంకో యుగంలో కూడా ఉంటాడు. ఒక యుగంలో ఉన్న కృష్ణమూర్తి రెండో యుగంలో కూడా, రెండోసారి కూడా, అంటే ఈ రెండో సైకిల్లో కూడా వస్తాడు. ఈ యుగాల చక్రంలో, ఈ పరంపరలో ఒకసారి త్రేతాక యుగంలో ఈ పురంజయుడని ఆయన ఉన్నాడు. ఆయన కథను చెప్తున్నారనమాట. రాను అది ఏంటంటే ఇతను చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా గొప్ప రాజు, విపరీతంగా దానాలు చేసేవాడు. యుద్ధానికంటూ వెళ్తే గెలవడం తప్పిస్తే రెండో దారి లేదు, అంత బాగుండేవాడు. అయితే క్రమంగా ఏమైంది, రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఆసేతు హిమాచలము రాజ్యాన్ని విస్తరించాడు. ఆయనకి సొంతంగా అంటే వందిమాగధల కైవారాలు అవి వింటుంటే ఛాతీ వేడల్పైపోయేదన్నమాట. సెల్ఫ్ ఫీల్ అవటం మొదలుపెట్టాడు. మనం కూడా ఆ మనుషులకి అహంకారం రావటం ఎంతసేపు అండి, కొంచెం మనం అనుకున్నది సాధించినా, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి లభించినా నా అంతటి వాడిని నేనే అనిపిస్తుంది. కాకపోతే జీవితం ఉద్భుతప్రాయం, ఇదంతా భగవంతుడి అనుగ్రహం వల్ల లభించింది, చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి నాకు ఇది లభించేలాగా చేశారు అన్న భావన ఉండదు వ్యక్తుల్లో, సహజం అది. ఈ భావాలు రావడానికి సామాన్య మానవులే అక్కర్లేదు, మహారాజులు, మహామంత్రులు, మహారుషులు కూడా దానికి అతీతులు కాదు. మానవ సహజమైన భావాలు. ఈ భావాల్లోకి ఆయన ఏంటి, సాధారణంగా మంచిగా దాన ధర్మాలు చేస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని విస్తరణ చేస్తూ ఎంతో చక్కగా ఉన్నటువంటి పురంజయుడు క్రమంగా మార్పు రావటం మొదలైందట. వందిమాగధల కైవారాలు, స్తుతులు, స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు పడేటువంటి భయాందోళన వల్ల తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. నా అంతటి వాడిని నేను దేవుణ్ణి అనుకోవటం కూడా మొదలుపెట్టాడు. దేవుళ్ళు ఎలా అవుతారు? ఎవరైనా ఎంత పరాక్రమశాలుడైనా దేవుళ్ళు ఎవరు, ఎంత భయపెట్టగలిగిన వాడైనా దేవుడెవడు, దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. ఆ తేడా గ్రహించలేకపోతారనమాట. అయితే వినోద విషయాల మీద మోజు పెరిగిపోయింది, పరిపాలనా విశేషాల విషయాల మీదేమో శ్రద్ధ తగ్గిపోయింది. ఇంకెందుకు పరిపాలించడం, రాజ్యం అంతా సుస్థిరం చేసాం, మనం హాయిగా ఉండొచ్చు, పైగా నేను ఉన్నదే అనుభవించడానికి, అలాంటి ఒక పిచ్చి ధోరణి వచ్చేసిందనమాట. ఇతరులు ఇచ్చిన సలహాలు, సంప్రదింపులను నిర్లక్ష్యం చేసేవాడు. ప్రభు ఈ సమయం అయితే శివారాధన చేయాలి, ఈ సమయంలో విష్ణువారాధన చేయాలి, ఈ సమయం ఇది చాతుర్మాస్య వ్రత సమయం, ఇది కార్తీక మాసం, ఇది ఇంకో మాసం, ఈ మాసంలో రాజు అన్నవాడు ఇట్లా చేయాలి. ప్రజారంజన అంటే కేవలము పరిపాలన, రాజ్యకాంక్ష, రాజ్యాన్ని చేయటం కాదు. ప్రజలకి రంజకత్వంగా ఉండాలంటే ప్రజలు ఆచరించవలసిన ధర్మాన్ని రాజు స్వయంగా ఆచరించాలి. ప్రజల్ని బుద్ధిమంతులుగా ఉండండి, మీరు పన్నులు ఎగ్గొట్టకండి, మీరు మర్యాదస్తులుగా వ్యవహరించండి అంటే ముందు రాజుకు ఉండాలి కదా మర్యాద. రాజుకు సభా మర్యాద ఉండాలి. ప్రజలకి తను ఏం చేయాలో అది చేసి అప్పుడు పన్నులు తీసుకోవాలి. మీ రాజుకు లేనిది బంటుకు ఎక్కడి నుంచి వస్తుంది మర్యాద? పద్ధతి రాదు. ఎప్పుడూ ధర్మాచరణ పైవాడు చేస్తేనే కిందవాడికి వస్తుంది. ఇంట్లో కూడా చూడండి, అమ్మా నాన్న ధర్మాచార పరులైతే కనీసం పిల్లల్లో సగం మంది ధర్మాచరణ చేస్తారు. ఒక పిల్లాడే ఉంటే వాడు ఏం చేస్తాడో మనం చెప్పలేం. కానీ 4 పిల్లలున్న తల్లిదండ్రులు చక్కగా మర్యాదస్తులు, బుద్ధిమంతులు, చాలా ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, పండగలకి, పబ్బాలకి, పర్వదినాలకి చేయవలసిన విధి విధానాలు ఇంట్లో గనక చేస్తూ ఉంటే ఈ 4 పిల్లల్లో కనీసం 3 పిల్లలు అలా ధర్మాచరణ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎవడో ఒకడు దారి తప్పడం లోక సహజంగా జరిగేది. కానీ ఆచరణ పోదు, పైవాడు తప్పకుండా ఆచరించాలి. రాజన్నవాడు ధర్మాచరణ మానేసి వినోద కార్యక్రమాల వైపుకు వెళ్ళిపోయి మంచి మాట విననివాడు, మంచి పని చేయనివాడు, ధర్మాచరణ లేనివాడు అయ్యేసరికల్లా ప్రపంచం తల్లకిందులైపోతుంది, దేశాలు భ్రష్టు పట్టిపోతాయి. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుందన్నమాట. రాను ఈయన ప్రజారంజకత్వానికి బదులుగా ప్రజా కంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైనా కూడా ఈ పురంజయుని ప్రవర్తనని భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. ఒక పెద్ద రాజు ఉంటే సామంతరాజులు ఉంటారు చాలామంది. ఆయన ప్రవర్తన దుష్ప్రవర్తనగా మారిపోయింది. ప్రతిదీ తన ఇష్టారాజ్యంగా చేయటం మొదలుపెట్టాడు. సామంతులకి విసుగు పుట్టిపోయింది. ఇంకా ఈయన గొప్పతనాన్ని ఇప్పుడు చక్రవర్తికి సామంతరాజులు ఉంటారు. చక్రవర్తి ప్రజారంజకుడైతే సామంతులు కూడా ఆపేక్షతో, ప్రేమతో మన ప్రభు ఇతను అని గౌరవిస్తారు. అతనికి ప్రజారంజకత్వం లేదు, దాంతో రాజుకు లోబడి ఉండాలనే గుణం సామంతరాజులకి పోయింది. వాళ్ళంతా కలిసికట్టుగా దండెత్తి ఇతని మీదకి వచ్చేశారు.
తమలో బలవంతుడెవడో ధర్మపరుడెవడో వాడిని చూసి మళ్ళీ చక్రవర్తిని చేస్తారు. ముందు చక్రవర్తిని దించేసేయాలన్నమాట. ఈ దించడం కోసం గుంపంతా వచ్చి ఇతని మీద పడ్డారు. పురంజేయుడి రథానికి పంచకళ్యాణి గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైనటువంటి కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతోటి సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయం సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురంగ దళాలతోటి బయలుదేరి శత్రువులను ఎదుర్కోవటం మొదలుపెట్టాడు పురంజేయుడు. ఒక పెద్ద రథాన్ని పూచుకున్నాడు. ఆ పెద్ద రథాన్ని తయారు చేయించుకున్నాడు. అది ఎన్నో యుద్ధాలు చేసిందట. ఆ రథం ఎన్ని యుద్ధాలలోనూ ఈయనకి విజయాన్ని సాధించి పెట్టింది. పంచకళ్యాణి అనేది ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగింది. 5 ఉత్తమ లక్షణాలు కలిగిన గుర్రాలట. ఒక గుర్రం ఉంటుంది రాజుగారికి ప్రత్యేకంగా. అలాంటి ప్రత్యేకమైన గుర్రాలు 4టిని పూంచినటువంటి ఆ రథం మీద పదగజ తురంగాలు అంటే పదం కాల్బలము, తర్వాత గజబలము, అశ్వబలము, ఈ దళాలతో కలిసి ఇన్ని దళాలతోటి కలిసి బయలుదేరాడు. చతురంగ బలాలు అంటారు కదా, చతురంగాలు ఉంటాయి అందులో. ఈయన 3 బలాలు చెప్తున్నారు, పదము, గజము, తురంగము అని. వీళ్ళందరితోటి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? బాణాలు, గదలు, ఇంకా అనేక విధమైన శస్త్రాస్త్రాలతోటి సంకులమైన సమరం జరుగుతుంది. చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇక్కడ ఏంటంటే అహంకారం అనేది మానవుడి పతనానికి పునాది రాయి. ఆ పునాది రాయి మొదలు కదిపితే భవనం ఎట్లా కూలిపోతుందో అదేవిధంగా అహంకారం అనేది పెరిగితే మానవుడు ఎంత తొందరగా పతనమైపోతాడో ఈ కథ ద్వారానే తెలుస్తుంది. ఈ భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇతనేమో ఒక్కడు చక్రవర్తి, సామంతులు 15 మంది కలిసిపోయారు. రణక్షేత్రం అంతా తల్లలు తెగిన మొండాలతోటి, గుర్రాలు, ఏనుగులు, కళేబరాలతోటి, హాహాకారాలతోటి నిండిపోయి చూడ్డానికి మరుభూమిలాగా, రుద్రభూమిలాగా కనిపిస్తోందిట. కాంభోజరాజు పురంజేయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకొచ్చాడు. అతనిపై బాణవర్షం కురిపించాడు. అయితే పురంజేయుడు చాలా గొప్ప రాజు. ఆయన శక్తియుక్తుల మీద మనకు అనుమానం ఏం అక్కర్లేదు. అతను యుద్ధం సమర్థవంతంగానే చేస్తున్నాడు. కానీ అవతల వాళ్ళకి ధర్మబలం ఉంది, ఇతనికి ధర్మబలం లేదు, దైవబలం కూడా లేదు. ఏ దైవ కార్యాలు, ధర్మకార్యాలు ఆచరించడం మానేశాడు అతను. రాజు ఆచరించవలసింది తప్పకుండా హోమం, యజ్ఞం, విధులు తప్పకుండా ఆచరించాలి. అవి ఏవి అతను చేయలే ఇటీవల కాలంలో. దాంతో ఇతను ఆగలేకపోతున్నాడనమాట. పైగా పురంజేయుడు వేసిన బాణాలని పట్టుకున్నటువంటి కాంభోజరాజు అవే బాణాలని మళ్ళీ పురంజేయుడి మీదకి ప్రయోగించేస్తున్నట్ట. చేత్తో పుచ్చుకుని వెనక్కి విసిరేసేస్తున్నాడు అనమాట. దాంతో కొంతసేపటికి పురంజేయుడి శరీరం దెబ్బతినేసింది. పురంజేయుడు మనకి దరిదాపుల్లో విజయం లేదని అర్థమైపోయింది. తనే ఓడిపోతే తన సైన్యానికి ఏం బలం ఉంటుంది? ఎప్పుడైనా సరే రాజు డౌన్ అవ్వగానే మొత్తం సేనంతా కుంగిపోతుంది, భయపడిపోతారు. రాజే పడిపోయాడు, మందేముంది అనిపిస్తుంది. ఆ పరిస్థితి చూసేసరికల్లా ఈయనకి భయం వేసి రణరంగం నుంచి పారిపోయాడట వెనక్కి. యుద్ధంలో నుంచోలా. ఇంకా ఈ యుద్ధం నుంచి పారిపోవటం కూడా అధర్మమేనండి. వెన్నిచ్చి పారిపోయాడు అంటే వాడికి అసలు విలువే లేదు, సగం ఓడిపోయినట్టే. ఇంకా సేనంతా పోరాడుతోంది. అతను అక్కడ నిలబడలేక భయంతో ఏం చేయాలో తెలియక వీగిపోయిన అహంకారంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. కోటలోకి ప్రవేశిస్తే ఒక్కళ్ళు కూడా పురంజేయుడిని చూసి నమస్కారం కూడా చేయలేదట. అవమానం వేసింది. యుద్ధం నుంచి పారిపోయి రావటమే ఒక అవమానం. ఈ కోటలోకి వచ్చిన రాజుని సైన్యం ఎవరూ రాకుండా అక్కడ సంకుల సమరం, ఆ కత్తుల మోతలు, బాణాలు, ఏనుగుల ఘీంకారాలు, అశ్వాల సకలింపులు, మానవుల ఆర్తనాదాలు, హాహాకారాలు నగరానికి వినపడుతుంటే రాజు ఒక్కడు రథంలో వెనక్కి వస్తే అతనికి ఏం మర్యాద ఉంటుంది? ఎవ్వరూ మర్యాద చేయలే, ఆయన్ని ఎదుర్కొనలేదు. సాయంకాలం యుద్ధం నుంచి తిరిగి వచ్చుంటే మంగళహారతులు ఇచ్చి దుందుబులు మోగించి రాజుని ప్రవేశపెట్టేవాళ్ళు లోపలికి. ఇప్పుడు అనాథగా, అసహాయుడుగా, ఏ సహాయము లేకుండా పాపం ఒక్కడే పురంజేయుడు తన రథాన్ని తోలుకుంటూ వచ్చాడు. సారథి కూడా పడిపోయాడు, సారథి కూడా లేడు. రథాన్ని తనే స్వయంగా చోదన చేసుకుంటూ లోపలికి వచ్చాడట. వచ్చేసరికల్లా ఇంకా ఏం చేస్తాడు? అంతఃపురంలోకి వెళ్తే ఎవ్వరూ అతన్ని గౌరవించలేదు, ఎదుర్కోలేదు. లోపలికంటే ఎదుర్కోలుగా వచ్చి తీసుకెళ్ళేవాడు, ఏది జరగల. అతను దుఃఖంతో వెళ్ళాడు, స్నానశాలకు వెళ్ళాడు. రక్తంతో నిండిపోయిన శరీరంలో అక్కడక్కడ కొన్ని ములుకులాగా బాణాలు అవి గుచ్చుకుని ఉన్నాయి. ఆ కవచం తీసేశాడు. ఎవ్వరూ స్నాన విధికి కూడా సహాయపడలా. అతనే స్నానం చేసి వచ్చి లోపల కూర్చున్నాడు. ఆహార స్వీకారాన్ని కూడా మనసు లేదు, ఏం చేయాలో తెలియటలేదు. పాలుపోని స్థితిలో అతని యొక్క పురోహితుడు రాజు ఇట్లా యుద్ధానికి వెన్నిచ్చి వచ్చాడని తెలుసుకుని అతనే స్వయంగా పురోహితుడే రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చాక ఏం చెప్పాడో చూద్దాం రేపటిన భాగంలో. అంతవరకు సెలవు. నమస్కారం.